ఈ ప్రపంచంలో ఒక రూల్ ఉంది. చూస్తే చస్తారు. మ్యాలరీ హేజ్ అనే ఒక వుమెన్ తన పిల్లలిద్దరిని పిలుస్తుంది. వాళ్ళని గర్ల్ మరియు బాయ్ అని పిలుస్తుంది. పేర్లు పెట్టలేదు. వాళ్ళకి చెప్తుంది వాళ్ళు ఒక రివర్లో బోట్లో చాలా రోజులు ట్రావెల్ చేయాల్సి ఉంటుందని. వాళ్ళు చేరుకోవాల్సిన ప్లేస్ అంటే ఫారెస్ట్లో ఒక సెక్లూడెడ్ హౌస్. అక్కడ మరికొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారని. కానీ ఒక్క కండిషన్ ఉంది. ఎంటైర్ ట్రిప్లో వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్స్ వేసుకోవాలి. పొరపాటున కూడా తీసేస్తే చాలా ట్రబుల్ అని వార్న్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత మ్యాలరీ బ్లైండ్ ఫోల్డ్ వేసుకుని పిల్లల్ని తీసుకుని బయటికెళ్తుంది. తన పెట్ బర్డ్స్ కూడా తీసుకుంటుంది. రివర్ బ్యాంక్ చేరుకున్నప్పుడు అక్కడ ఒక బోట్ వెయిట్ చేస్తుంది. మ్యాలరీ బోట్లో తోసి పిల్లలతో జంప్ చేసి జర్నీ స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టోరీ 5 years వెనక్కెళ్తుంది. మ్యాలరీ ఒక ఆస్పైరింగ్ ఆర్టిస్ట్. 8 months ప్రెగ్నెంట్గా ఉంది. రీసెంట్లీ డివోర్స్ అయింది. పోస్ట్ బ్రేకప్ స్ట్రెస్తో స్ట్రగుల్ చేస్తుంది. ఒకరోజు ఆమె పెయింటింగ్ చేస్తుండగా ఆమె సిస్టర్ జెసికా వస్తుంది. డిపార్ట్మెంట్ స్టోర్లో అందరూ గ్రోసరీ స్టాక్ చేసుకుంటున్నారని, ఏదో వస్తోందని చెప్తుంది. డివోర్స్ తర్వాత వరల్డ్ నుండి డిస్కనెక్ట్ అయిన మ్యాలరీకి ఏమీ తెలియదు. టీవీ ఆన్ చేస్తుంది. అన్ని న్యూస్ ఛానల్స్ ఒకే విషయం రిపోర్ట్ చేస్తున్నాయి. ఈస్టర్న్ యూరోప్లో ఒక మిస్టీరియస్ అవుట్బ్రేక్ వచ్చిందని. ఆ వైరస్ సిమ్టమ్స్ చాలా స్ట్రేంజ్గా ఉన్నాయి. ఇన్ఫెక్టెడ్ అయిన వ్యక్తికి వెంటనే తనకు తానే హార్మ్ చేసుకోవాలని అనిపిస్తుంది. ఆ వైరస్ వాళ్ల బ్రెయిన్ని కంట్రోల్ చేసి వాళ్ళని మాన్స్టర్స్గా మారుస్తుంది. కానీ మ్యాలరీ సీరియస్లీ తీసుకోదు. అమెరికాకి దూరంగా ఉందని థింక్ చేస్తుంది. కొంతసేపటికి జెసికా మ్యాలరీని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. హాస్పిటల్లో ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ లఫాన్ కొన్ని టెస్ట్ చేస్తాడు. పేరెంట్ అవడానికి రెడీగా ఉన్నావా అని అడుగుతాడు. మ్యాలరీ కొంచెం హెజిటేట్ చేసి ఎస్ అంటుంది. తిరిగి వెళ్తున్నప్పుడు మ్యాలరీ ఒక స్ట్రెయిన్ సైట్ చూస్తుంది. ఒక వుమెన్ గ్లాస్ పెయిన్కి తలకొట్టుకుంటుంది రిపీటెడ్లీ. మ్యాలరీ రియలైజ్ చేస్తుంది యూరోప్ అవుట్బ్రేక్ అమెరికాకొచ్చేసిందని. వెంటనే జెసికాకు చెప్తుంది ఇప్పుడే ఇంటికెళ్లాలని. కానీ వాళ్ళు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేసే లోపే సిటీ కంప్లీట్ కేయాస్ అయిపోతుంది. హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ఫెక్టెడ్ అయ్యారు. ఒకరు కార్స్తో కొలైడ్ అవుతున్నారు, ఇంకొకరు ఫాలో అవుతున్నారు. అన్ని చోట్ల షాకింగ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. జెసికా కార్ డ్రైవ్ చేస్తూ ఆ కేయాస్లో నుండి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. దాదాపు సేఫ్గా వెళ్తారనిపిస్తుంది. కానీ సడన్లీ జెసికా ఐస్ స్టిల్ అయిపోతాయి. ఆమె ఏదో ఇన్విజిబుల్గా కనపడేదాన్ని స్టేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మ్యాలరీ ఆమెను వెనక్కి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. కానీ వర్క్ అవ్వదు. తర్వాత క్షణంలో కార్ డెడ్లీ యాక్సిడెంట్కి ఇన్వాల్వ్ అవుతుంది. సిస్టర్స్ ఇద్దరూ సంహౌ అన్హార్మ్డ్గా ఎస్కేప్ అవుతారు. కానీ జెసికా షాక్లో నుండి బయటపడలేదు. ఆమె అన్థింకబుల్ చేసేస్తుంది. మ్యాలరీకి మోన్ చేయడానికి కూడా టైం లేదు. సిటీ వార్ జోన్ అయిపోయింది. అన్ని చోట్ల పీపుల్ చనిపోతున్నారు. మ్యాలరీ కొంతమంది వెనక ఫాలో చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ట్రిప్ అయి ఫాలో అవుతుంది. ఆమె స్ట్రగుల్ చూసిన ఒక వుమన్ తన హస్బెండ్ ప్రొటెస్ట్ చేస్తున్నా బయటనిస్తున్నా బయటికొచ్చి మ్యాలరీని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ డిసిజన్ ఫేటల్ అవుతుంది. ఆ ఈవిల్ ఎంటిటీ ఆమెను పొజెస్ చేస్తుంది. ఆమె కొంతసేపు ఇన్విజిబుల్ ఎంటిటీని స్టేర్ చేసి బర్నింగ్ కార్లోకి నడుచుకుంటూ వెళ్తుంది. కార్ ఎక్స్ప్లోడ్ అవుతుంది. ఆమె అక్కడే చనిపోతుంది. చివరికి టామ్ అనే ఒక మనిషి మ్యాలరీని హెల్ప్ చేసి హౌస్లోకి తీసుకెళ్తాడు. ఆ హౌస్లో గ్రెగ్ అనే ఓనర్, అతని ఫ్రెండ్ డగ్లస్ మరియు మెషిన్ గన్ కెల్లీ కూడా ఉంటారు. అందరూ మెయిన్ రూమ్లో గ్యాదర్ అయ్యి ఆ సూపర్ న్యాచురల్ ఎంటిటీ గురించి డిస్కస్ చేస్తారు. గ్రోసరీ స్టోర్ వర్కర్ చార్లీ ఇది వరల్డ్ ఎండ్ అని థియరైజ్ చేస్తాడు. మరికొంతమంది ఇది గాడ్స్ యాక్ట్ అని అంటారు. కానీ ఒక విషయం అందరికీ క్లియర్గా తెలుసు. ఆ ఎంటిటీని టచ్ చేయటం ఇంపాసిబుల్ మరియు దాన్ని చూస్తే ఇమీడియట్ డెత్ అని. టామ్ మ్యాలరీని కన్సోల్ చేస్తాడు. 1 గంట ముందు ఆమె నార్మల్ లైఫ్ జీవిస్తోంది. ఇప్పుడు అన్నీ అప్సైడ్ డౌన్ అయ్యాయి. తర్వాత గ్రూప్ అందరూ కలిసి డోర్స్ మరియు విండోస్ అన్నీ బోర్డప్ చేస్తారు. ఎవరూ బయటికి చూడకూడదు. ప్రెజెంట్కి వస్తే మ్యాలరీ మరియు పిల్లలు బోట్లో 6 hours అయింది. బ్లాంకెట్ కప్పుకుని కొంతసేపు బ్లైండ్ ఫోల్డ్స్ తీస్తారు. మ్యాలరీ వాకీ టాకీ ట్రై చేస్తుంది. కానీ వినపడేది ఎంటిటీ తన పేరు విస్పర్ చేయడం మాత్రమే. మళ్ళీ పాస్ట్కి వెళ్తే ఒకరోజు ఒలింపియా అనే సర్వైవర్ వచ్చి హౌస్ లోపలికి వెళ్ళనివ్వమని బెగ్ చేస్తుంది. డగ్లస్ రిఫ్యూజ్ చేస్తాడు. కానీ మిగతా వాళ్ళు కన్విన్స్ చేసి ఆమెను లోపలికి రానిస్తారు. ఒలింపియా కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. తర్వాత గ్రెగ్ ఒక ఐడియా చెప్తాడు. సీసీటీవీ కెమెరాస్ ద్వారా బయట ఏం జరుగుతోందో చెక్ చేయాలని. మిగతా వాళ్ళు స్కెప్టికల్గా ఉన్నా ఎవరూ అబ్జెక్ట్ చేయరు. గ్రెగ్ కంప్యూటర్ ముందు కూర్చుని ఫుటేజ్ చూస్తాడు. సడన్లీ ఏదో నోటీస్ చేసి ఫ్రీజ్ అయిపోతాడు. ఎంటిటీ కంప్యూటర్ ద్వారా అతన్ని పొజెస్ చేసింది. కొంతసేపటికి అతని రూమ్ నుండి లౌడ్ బ్యాంగ్ వినిపిస్తుంది.
వెళ్లి చూస్తే గ్రెగ్ తన బ్లడ్ పూల్లో పడుంటాడు. ఎంటిటీ కంప్యూటర్ ద్వారా కూడా పొజెస్ చేయగలదని తెలుసుకుని వాళ్ళు వెంటనే కంప్యూటర్ డెస్ట్రాయ్ చేస్తారు. ప్రెజెంట్లో బోట్లో 14 అవర్స్ అయింది. సడన్లీ ఒక మ్యాన్ వాయిస్ వినిపిస్తుంది, బ్లైండ్ ఫోల్డ్స్ తీసేయవచ్చని చెప్తూ. మ్యాలరీ రియలైజ్ చేస్తుంది ఆ పర్సన్ ఇన్ఫెక్టెడ్ అయి ఉంటాడని. పిల్లల్ని లోగా ఉండమని, బ్లైండ్ ఫోల్డ్స్ తీయొద్దని వార్న్ చేస్తుంది. ఆ వాయిస్ దగ్గరకు వస్తూ ఫుడ్ ఉందని చెప్తుంది. ఎంటిటీని చూశానని, అది ఫ్రెండ్లీగా ఉందని క్లెయిమ్ చేస్తుంది. సడన్లీ ఆ పర్సన్ బోట్ వైపు లంజ్ చేస్తాడు. కానీ మ్యాలరీ రెడీగా ఉంది. మెషటేతో అతన్ని ఫినిష్ చేస్తుంది. మళ్లీ పాస్ట్కి వెళ్తే గ్రూప్లో ఫుడ్ అయిపోతుంది. హెల్ప్ రావడం అన్లైక్లీగా ఉంది. మ్యాలరీ, టామ్ మరియు కొంతమంది నియర్ బై డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్లాలని డిసైడ్ చేస్తారు. చార్లీ అక్కడ వర్క్ చేసేవాడు కాబట్టి కార్ విండోస్ని బ్లాక్ పెయింట్తో కవర్ చేస్తారు. జీపీఎస్ వాడి నావిగేట్ చేస్తారు. జర్నీ మిడిల్లో జీపీఎస్ వైలెంట్లీ బీప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎంటిటీ దగ్గరలో ఉందని ఇండికేట్ చేస్తుంది. టామ్ సంహవ్ వాళ్ళందర్నీ సేఫ్లీ స్టోర్ లోపలికి తీసుకెళ్తాడు. గ్రూప్ క్విక్లీ అన్నీ కలెక్ట్ చేసుకుంటుంది. మ్యాలరీ పెట్ బర్డ్స్ నోటీస్ చేసి వాటిని తీసుకెళ్లాలని డిసైడ్ చేస్తుంది. స్కావెంజింగ్ దాదాపైంది. సడన్లీ ఫ్రీజర్లో నుండి ఒక గై స్క్రీమ్ చేస్తాడు. చాలా రోజులుగా అందులో ట్రాప్డ్గా ఉన్నానని, ఫుడ్ అయిపోతోందని చెప్తాడు. టామ్ మరియు మిగతా వాళ్ళు నమ్మి డోర్ ఓపెన్ చేస్తారు. అదే సమయంలో బర్డ్స్ నాయిస్ చేయడం స్టార్ట్ చేస్తాయి. పొజెస్డ్ పీపుల్ దగ్గరలో ఉన్నారని సెన్స్ చేస్తున్నాయి. ఫ్రీజర్లో ఉన్న మ్యాన్ బిహేవియర్ సడన్లీ చేంజ్ అవుతుంది. డీమోన్లా యాక్ట్ చేస్తాడు. టామ్ మరియు మిగతా వాళ్ళు అతన్ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ అతను చాలా పవర్ఫుల్గా ఉంటాడు. అతను బయటకొస్తే అందరూ చనిపోతారని రియలైజ్ చేసుకున్న చార్లీ అందర్నీ రెస్క్యూ చేయడానికి తనను తాను సాక్రిఫైస్ చేసుకుంటాడు. ఆ రాత్రి మ్యాలరీ మరియు డగ్లస్ కిచెన్లో మాట్లాడుతున్నప్పుడు గెరాజ్ నుండి నాయిస్ వినిపిస్తుంది. మెషిన్ గన్ కెల్లీ మరియు అతని గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఓన్లీ వెహికల్ తీసుకుని ఎస్కేప్ అయ్యారని తెలుస్తుంది. ప్రెజెంట్లో 24 అవర్స్ అయింది. మ్యాలరీ చాలా టైర్డ్ అయింది. బోట్ ఒక ఓల్డ్ ట్రక్కి కొలైడ్ అవుతుంది. బాయ్ రివర్లో పడిపోతాడు. సప్లైస్ కూడా పోతాయి. మ్యాలరీ బాయ్ని రెస్క్యూ చేసి షోర్ దగ్గర బోట్ డాక్ చేస్తుంది. పిల్లల్ని అక్కడే స్టే చేయమని చెప్పి మ్యాలరీ సప్లైస్ వెతకడానికి జంగల్లోకి వెళ్తుంది. థిన్ రోప్ వాడి ఒక అబాండన్డ్ హాస్పిటల్ లొకేట్ చేస్తుంది. అక్కడ ఫుడ్ మరియు క్లోత్స్ కలెక్ట్ చేస్తుంది. బయటకు వస్తున్నప్పుడు ఎంటిటీ తన పేరు కాల్ చేయడం వినిపిస్తుంది. షోర్ దగ్గర లిటిల్ గర్ల్ యాంగ్షియస్ అవుతుంది. అమ్మ వెళ్ళి 1 గంట అయింది. మ్యాలరీ ఆర్డర్ డిసోబే చేసి తల్లి కోసం జంగల్లోకి వెళ్తుంది. ఎంటిటీ ఆమెతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. బ్లైండ్ ఫోల్డ్ తీసేసి గ్రీన్ ఫారెస్ట్ చూడమని సజెస్ట్ చేస్తుంది. లిటిల్ గర్ల్ దాదాపు కన్విన్స్ అవుతుంది. కానీ సరిగ్గా ఆ మొమెంట్లో మ్యాలరీ వచ్చి ఆమెను తీసుకెళ్తుంది. వాళ్ళు తిరిగి బోట్లో ఎక్కి జర్నీ కంటిన్యూ చేస్తారు. మళ్లీ పాస్ట్కి వెళ్తే ఒలింపియా సస్పీషియస్గా కనిపించే గ్యారీ అనే ఒక మ్యాన్ని హౌస్ లోపలికి అలౌ చేస్తుంది. మిగతా వాళ్ళు చాలా యాంగ్రీ అవుతారు. కన్సల్ట్ చేయకుండా డిసిషన్ తీసుకుందని. కానీ గ్యారీని ఎగ్జామిన్ చేసి ఉండనిస్తారు. కొంతసేపటికి గ్యారీ చెప్తాడు, బయట ఇంకా కొంతమంది ఉన్నారని, వాళ్ళు బ్లైండ్ ఫోల్డ్స్ లేకుండా జీవిస్తున్నారని, సంహవ్ ఎంటిటీతో కోఎగ్జిస్ట్ చేయడం నేర్చుకున్నారని అందరూ నమ్ముతారు. కానీ డగ్లస్ మాత్రం నమ్మడు. గన్ తీసి గ్యారీని వెళ్ళిపోమని చెప్తాడు. కానీ గ్రెగ్ అమ్మ షెరిల్ ఒక వాస్తో డగ్లస్ని నాకౌట్ చేస్తుంది. గ్రూప్ డగ్లస్ని గెరాజ్లో లాక్ చేస్తుంది. తర్వాత ఒలింపియా అందరికీ ప్రొఫ్యూజ్లీ అపోలోజైజ్ చేస్తుంది, ట్రబుల్కి కారణమయ్యానని. మ్యాలరీ రియాష్యూర్ చేస్తుంది ఆమె ఏమీ రాంగ్ చేయలేదని. 2 ప్రెగ్నెంట్ విమెన్ బాండ్ అవుతారు. ఒకరికొకరు ప్రామిస్ చేసుకుంటారు, ఒకరు చనిపోతే వేరొకరు పిల్లల్ని చూసుకుంటామని. మ్యాలరీ ఒలింపియాకి హెలో కిటీ టాయ్ గిఫ్ట్ చేస్తుంది. ప్రెజెంట్లో లిటిల్ గర్ల్ ఆ సేమ్ టాయ్ హోల్డ్ చేస్తోంది. ఆమె ఒలింపియా డాటర్ అని రివీల్ అవుతుంది. ప్రెజెంట్లో మ్యాలరీ మరియు పిల్లలు బ్లాంకెట్లో ర్యాప్ అవుతారు ర్యాపిడ్స్ అప్రోచ్ అవుతున్నప్పుడు. ఇదే జర్నీలో మోస్ట్ డేంజరస్ పార్ట్ అని వార్న్ చేస్తుంది. ఒకరు బ్లైండ్ ఫోల్డ్ తీసేసి నావిగేట్ చేయాలని చెప్తుంది. 2 పిల్లలు వాలంటీర్ అవుతారు. మ్యాలరీ ఇద్దరిలో ఎవరినీ లూజ్ చేసుకోవడానికి రెడీగా లేదు. కొంత టైం థింక్ చేసిన తర్వాత డిసైడ్ చేస్తుంది, ఎవరూ చూడరు. ర్యాపిడ్స్ని ఫేస్ చేసి గాడ్ మీద వదిలేస్తారు. మళ్లీ పాస్ట్కి వెళ్తే మ్యాలరీ మరియు ఒలింపియా ఇద్దరూ సేమ్ టైంలో లేబర్లో వెళ్తారు. టామ్ మరియు షెరిల్ అప్స్టేర్స్లో వాళ్ళని అసిస్ట్ చేస్తున్నారు. డౌన్ స్టేర్స్లో గ్యారీ క్రీపీగా ఏదో చేస్తున్నాడు. అతని దగ్గర మాన్స్టర్ డ్రాయింగ్స్ కలెక్షన్ ఉంది. అతను కూడా పొజెస్డ్ అని రివీల్ అవుతుంది. అతను ఎంటిటీ యొక్క మెసెంజర్. ఇక్కడికొచ్చిన మెయిన్ ఎజెండా మిగతా వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం. మొదలు మ్యాలరీ బర్డ్స్ని రెఫ్రిజిరేటర్లో పెట్టేస్తాడు, వాళ్ళు వార్న్ చేయకుండా. తర్వాత విండోస్ నుండి న్యూస్ పేపర్స్ టియర్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
అప్స్టేట్స్లో ఒలింపియా ఒక గర్ల్కి జన్మ ఇస్తుంది, మ్యాలరీ ఒక బాయ్కి జన్మ ఇస్తుంది. అందరూ హ్యాపీ అవుతారు, కానీ ఆ హ్యాపీనెస్ చాలా తక్కువ సేపే ఉంటుంది. గ్యారీ రూమ్లోకి బాట్ చేసి విండో షేడ్స్ రేస్ చేస్తాడు. మ్యాలరీ క్విక్లీ లుక్ అవే చేస్తుంది, కానీ ఒలింపియా అంత లక్కీ కాదు. ఎంటిటీ ఆమెని పొజెస్ చేస్తుంది. ఆమె విండో దగ్గరికి వెళ్తుంది అన్థింకబుల్ చేయడానికి, కానీ చేయడానికి ముందు సంహౌ ఆమె తన డాటర్ని మ్యాలరీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. తర్వాత ఒలింపియా చనిపోతుంది. షెరిల్ కూడా ఐజ్ ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆమె కూడా పెయిన్ఫుల్గా చనిపోతుంది. అప్పుడు డగ్లస్ తన గన్తో అరైవ్ అయి గ్యారీ ఆమ్లో షూట్ చేస్తాడు. ఇద్దరు టసల్లేస్తారు. చివరికి డగ్లస్ కూడా ఎలిమినేట్ అవుతాడు. కానీ గ్యారీ ఇంకెవరిని కిల్ చేయడానికి ముందే టామ్ తన గన్తో గ్యారీని ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు మిగిలింది టామ్, మ్యాలరీ మరి ఇద్దరు పిల్లలు మాత్రమే. 5 years గడిచిపోతాయి. నలుగురు ఫారెస్ట్లో ఒక సెక్లూడెడ్ హౌస్లో జీవిస్తున్నారు. బర్డ్స్ కూడా అలైవ్గా హెల్తీగా ఉన్నాయి. సిటీ ఈవిల్స్ నుండి దూరంగా ఉన్నారు. పిల్లలు న్యూ ఎన్వైర్న్మెంట్కి యూజ్డ్ అయ్యారు. కానీ పిల్లలకింకా పేడ్ లేవు. టామ్ దాని గురించి క్రిటిసైజ్ చేస్తాడు. మ్యాలరీ ఇప్పుడు అది ప్రయారిటీ కాదని అంటుంది. ఒకరోజు బయట నాయిస్ వినిపిస్తుంది. చెక్ చేస్తే ఇన్ఫెక్టెడ్ పీపుల్ కార్స్లో వస్తున్నారు. అన్ఇన్ఫెక్టెడ్ వాళ్ళని వెతుకుతున్నారు. ఈ హౌస్ కూడా సేఫ్ కాదని కపుల్ రియలైజ్ చేసుకుంటుంది. ఆ రాత్రి మ్యాలరీ వాకీటాకీలో రిక్ అనే ఒక మ్యాన్ స్పీక్ చేస్తాడు. తను ఒక సెక్యూర్ కాంప్లెక్స్లో చాలా సప్లైస్ మరియు ఫుడ్తో ఉన్నానని చెప్తాడు. కానీ చేరుకోవడం ఈజీ కాదనని వార్న్ చేస్తాడు. రివర్ వెంట చాలా గంటలు ట్రావెల్ చేయాలని, డేంజరస్ ర్యాపిడ్స్ బ్యాటిల్ చేయాలని చెప్తాడు. వెళ్లే ముందు 2 విషయాలు క్లియర్లీ చెప్తాడు. రివర్ పిల్లలకు సేఫ్ కాదని మరియు బర్డ్స్ ఆ కాంప్లెక్స్ ఫైన్ చేయడానికి కీ అని. మర్నాడు మార్నింగ్ కపుల్ డిస్కస్ చేస్తారు. టామ్ కాంపౌండ్కి వెళ్లాలని వార్న్ చేస్తాడు. మ్యాలరీ స్కెప్టికల్గా ఉంటుంది. గ్యారీ ఇన్సిడెంట్ తర్వాత ఎవరిని ఈజీలీ నమ్మలేకపోతుంది. అదే రోజు కపుల్ నియర్ బై హౌస్లో స్కావెంజింగ్ చేస్తున్నప్పుడు ఇన్ఫెక్టెడ్ పీపుల్ మళ్లీ షో అప్ అవుతారు. టైం లేదు. టామ్ మ్యాలరీని పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోమ్మని అరిచేస్తాడు. తను వాళ్లను ఫేస్ చేస్తానని చెప్తాడు. మ్యాలరీ దాదాపు టీయర్స్తో పిల్లల సేఫ్టీ కోసం అగ్రీ అవుతుంది. మ్యాలరీ పిల్లలను తీసుకుని బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళిపోతుంది. టామ్ గన్తో ఇన్ఫెక్టెడ్ పీపుల్ని ఫేస్ చేస్తాడు. కొంతమందిని టేక్ డౌన్ చేస్తాడు, కానీ తను కూడా షాట్ అవుతాడు. అందర్నీ ఫినిష్ చేయడానికి టామ్ బ్లైండ్ ఫోల్డ్ తీసేస్తాడు. మాన్స్టర్గా మారి అందర్నీ ఎలిమినేట్ చేస్తాడు. తర్వాత తను కూడా అన్థింకబుల్ చేసుకుంటాడు. మ్యాలరీ మరియు పిల్లలు ఇంటికి చేరుకుంటాడు. అక్కడ మ్యాలరీ వాళ్ళకి జర్నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మూవీ మొదట్లో చూపించినట్టు. ప్రెజెంట్లో 42 hours అయింది. వాళ్ళు డెడ్లీ ర్యాపిడ్స్కి చేరుకున్నారు. మ్యాలరీ బెస్ట్గా నావిగేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ బోట్ క్యాప్సైజ్ అవుతుంది. అందరూ రివర్లో పడిపోతారు. మ్యాలరీ సంహౌ పిల్లల్ని గ్రాప్ చేసి షోర్కి చేరుకుంటుంది. వాళ్ళు తిరిగి బ్లైండ్ ఫోల్డ్స్ వేసుకుని స్లోలీ వుడ్స్లో నడుచుకుంటూ వెళ్తారు. ఎంటిటీ ఇన్విజిబుల్గా అపీర్ అయి వాళ్లను బ్లైండ్ ఫోల్డ్స్ తీసేయమని మెనిపులేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళు ఇగ్నోర్ చేసి బర్డ్ సౌండ్ ఫాలో చేస్తారు. చివరికి ఒక లార్జ్ కాంపౌండ్ చేరుకుంటారు. మ్యాలరీ డోర్ని ఫ్రాంటికలీ బ్యాంగ్ చేస్తుంది. ఒకరొచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. వాళ్ళు ఇన్ఫెక్టెడ్ కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత లోపలికి రానిస్తారు. లోపల రిక్ని మీట్ అవుతారు. ఆ కాంపౌండ్ ముందు బ్లైండ్ పీపుల్ కోసం ఒక స్కూల్గా ఉండేదని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అందుకే అక్కడున్న వాళ్ళకి ఎంటిటీ వల్ల ఏమీ కాలేదు. డాక్టర్ లఫాన్ కూడా అక్కడ ఉంటాడు. మ్యాలరీ దగ్గరకు వచ్చి పిల్లలు చాలా క్యూట్గా ఉన్నారని కాంగ్రాచులేట్ చేస్తాడు. వాళ్ళ పేర్లు అడుగుతాడు. మ్యాలరీ కొంతసేపు థింక్ చేసిన తర్వాత చెప్తుంది. ఆమె డాటర్ పేరు ఒలింపియా, ఆమె కొడుకు పేరు టామ్. మూవీ ఎండ్లో మ్యాలరీ తన బర్డ్ బాక్స్ ఓపెన్ చేసి బర్డ్స్ని వదిలేస్తుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేయండి మరియు లైక్ వేయండి. చూసినందుకు చాలా థ్యాంక్స్.